75 ఏళ్ల తులసీదేవి సాయంత్రం నీళ్లు తెచ్చుకోవడానికి తన గది నుండి బయటికి వచ్చింది. దాదాపు చీకటి పడుతోంది. అప్పుడే ఒక స్వరం ఆమె చెవులకు తాకింది మరియు ఆ మాటలు విని ఆవిడ గుండె చప్పుడు ఆగిపోయినట్టు అనిపించింది. దగ్గరి గది నుండి వస్తున్న శబ్దాలు వింటున్న కొద్దీ ఆమెకు స్పృహ కోల్పోతున్నట్టు అనిపించింది. ఆ మాటలు వింటున్నప్పుడు చెవుల్లో మైనం పోసినట్టుగా అనిపించింది. దాహం ఎప్పుడు మాయమైందో కూడా ఆమెకు గుర్తులేదు. బరువైన అడుగులు తెలియకుండానే వెనక్కి తన గదివైపు తిరిగాయి. కళ్ళల్లో తెలియని ఆందోళన. ఏమైంది తులసి? నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళావు కదా, ఖాళీ చేతులతో ఎందుకు తిరిగి వచ్చావు? ఆమె భర్త రాధేశ్యామ్ గారు అడిగారు. కానీ తులసీదేవి మౌనంగా ఉండిపోయింది. మంచం మీద నిశ్చేష్టురాలై కూర్చుంది. అరే తులసి, ఏమైంది? ఆరోగ్యం బాగానే ఉందా అని రాధేశ్యామ్ గారు ఆందోళన చెందారు. తులసి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. కొన్ని క్షణాలు గడిచాయి. తరువాత ఆమె వణుకుతున్న స్వరంతో అంది, తిరిగి నేను ఆ కసాయిఖానాకు వెళ్ళను, నన్ను పంపకండి అనింది తులసి. రాధేశ్యామ్ గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దేని గురించి మాట్లాడుతున్నావు? స్పృహలో ఉన్నావా? ఏ కసాయిఖానా గురించి మాట్లాడుతున్నావు? మరియు మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? తులసీదేవి తల ఎత్తింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వణుకుతున్న పెదవులతో ఆమె ఇలా అనింది, సుధా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. ప్రదీప్ అనిత వద్దకు మనల్ని పంపే విషయం గురించి మాట్లాడుతుంది. నేను అంతా విన్నాను అంటూ తులసి జరిగినదంతా భర్తకు వివరించింది. అవునా? మళ్ళీ ప్రదీప్ వద్దకు వెళ్లాల్సిందేనా అంటూ రాధేశ్యామ్ గారు తలపట్టుకొని కూర్చుండిపోయారు. నిజానికి ప్రదీప్ తులసి గారి చిన్న కొడుకు ఇంటికి వెళ్ళడానికి తల్లి తండ్రి ఎందుకు అంత భయపడుతున్నారు? అసలేం జరిగింది? తరువాతి కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వీడుకోలు. తులసి మరియు రాధేశ్యామ్ గారి పక్క గదిలోనే పెద్ద కొడుకు వికాస్, కోడలు సుధా ఉంటున్నారు. వికాస్ ఆ సమయంలో ఇంట్లో లేడు మరియు సుధా తన స్నేహితురాలు పూజతో మాట్లాడుతోంది. ఆమె మెల్లగానే మాట్లాడుతోంది, కానీ ఇంట్లో నిశ్శబ్దం ఉండటం వలన సుధా మాట్లాడేది బయటికి కూడా వినిపిస్తోంది. పూజ, నీ దగ్గర ఏమి దాచను? రోజంతా ఇంట్లో పనులతో అలసిపోతాను. ఒక్క క్షణం కూడా తీరిక లేదు. రోజంతా పరుగులు తీయడంలోనే గడిచిపోతుంది. పిల్లల పనులు, స్కూల్, ట్యూషన్ అన్ని బాధ్యతలు చూసుకునేటప్పటికీ అలసిపోతున్నాను. వయసు పైబడడం వలన ఇప్పుడు అత్తయ్య మామయ్యల ఆరోగ్యం కూడా రోజురోజుకు క్షీణిస్తోంది అనింది సుధా. అవతలి నుండి పూజా స్వరం వినిపించింది. సుధా, నీ ప్రాబ్లం నాకు అర్థమయ్యింది. కానీ నీకు మరిది ఉన్నాడు కదా, అతనికి పెళ్ళయింది. మరి వాళ్ళు మీ అత్తయ్య మామయ్యను చూసుకోరా? తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వాళ్ళది కూడా కదా అనింది పూజ. సుధా ఒక నిట్టూర్పు విడిచింది. ఏం చెప్పమంటావు పూజ? వాళ్ళు పూర్తిగా ఈ బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. మరిది ప్రదీప్, అతని భార్య అనిత వాళ్ళని చూసుకోవడం కాదు కదా, కనీసం కలవడానికి కూడా రారు. కనీసం ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక సాకు చెబుతారు. నేను ఇప్పుడు అలసిపోయాను. ఇన్ని సంవత్సరాలుగా మేమే వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకుంటున్నాము అనింది సుధా. పూజ వెంటనే సమాధానమిచ్చింది. ఇది చాలా తప్పు సుధా. మా ఇంట్లో అలా జరగదు. మా అత్తామామలను 3 కొడుకులు సమానంగా చూసుకుంటారు. చెరువు 4 నెలలు చూసుకుంటాము. అందుకే ఎవరికీ భారం అనిపించదు. అందరికీ తల్లి తండ్రిని చూసుకునే బాధ్యత ఉంది కదా అనింది పూజ. సుధా మౌనంగా వింటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె ఇలా అనింది, నీ ఆలోచన బాగుంది. నువ్వు చెప్పేది నిజమే. పైగా ఇప్పుడు ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. పొదుపు సంగతి దేవుడెరుగు. ఇంటి ఖర్చులు తీర్చడం కూడా కష్టంగా ఉంది.
ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నీ భర్తతో మాట్లాడు. వికాస్ తెలివైనవాడు, ఒప్పుకుంటాడు. ఇది ఇద్దరు కొడుకుల బాధ్యత. ఒక్కదానివే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అనింది పూజ. సుధా ఒక నిట్టూర్పు విడిచింది. నిజమే పూజ, వికాస్ వచ్చే సమయమయ్యింది. రాత్రికి అతనితో మాట్లాడతాను అంటూ మాట్లాడిన సుధా మాటలన్నీ తులసి తన భర్త రాధేశ్యామ్ గారికి చెప్పినప్పుడు అతని మనస్సులో కోపం, దుఃఖం మరియు ఆశ్చర్యం ఒకేసారి కనపడ్డాయి. సుధా అలా చెప్పిందా? సుధాను కూతురులా భావించాను అని రాధేశ్యామ్ గారు బాధపడ్డారు. ప్రతి ఉదయం సుధా మామగారి కోసం వేడి నీళ్లు తెచ్చేది, మోకాళ్లకు నూనె మర్దనా చేసేది, అత్తగారి కోసం ప్రత్యేకంగా అల్లం టీ తయారు చేసేది మరియు మామగారి అవసరానికి తగ్గట్టుగా కారం మసాలాలు లేకుండా భోజనం వండేది. అలాంటి కోడలే ఈరోజు వారిని బాధ్యత మరియు భారమనే త్రాసులో తూస్తోంది. తులసి ఏమీ మాట్లాడలేదు. మామూలుగానే తులసి కొంచెం తక్కువగా మాట్లాడేది. కానీ ప్రతిరోజూ జరిగిన విషయాలని నిశ్శబ్దంగా తన డైరీ పేజీల్లో రాసుకునేది. ఆ పేజీలు సంవత్సరాలుగా ఆమె మనసులోని మాటలుగా మారాయి. ఇవాళ కూడా ఆమె మంచం మీద కూర్చొని చాలాసేపు ఏదో రాస్తూనే ఉంది. మరుసటి ఉదయం ఇంట్లో ప్రతిరోజులాగే సందడి మొదలయ్యింది. కానీ ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచే తులసీదేవి ఈరోజు 7 గంటలైనా నిద్రలేవలేదు. రాత్రంతా ఆమె మనస్సులో మెదులుతున్న ఆలోచనలు నిద్రను దగ్గరకు రానివ్వలేదు. వంటగది నుంచి చప్పుడు వినిపిస్తోంది. కుక్కర్ విజిల్, టీ వాసన మరియు వికాస్ మరియు సుధాల మాటలు మరియు పిల్లల రోజువారీ గొడవలు. సుధా కొడుకు దేవ్ తన గది నుండి బయటికి వచ్చి, అమ్మా, నీ కూతురు మహతి నన్ను చదువులో డిస్టర్బ్ చేస్తోంది, నన్ను ఇబ్బంది పెడుతోంది, ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, చదువుకోవాలి అన్నాడు. మహతి వెంటనే వెనక నుంచి వచ్చి, అమ్మా, అన్నయ్య అబద్ధం చెబుతున్నాడు, నన్ను ప్రశాంతంగా చదవనివ్వడం లేదు అంటూ ఇద్దరు తోబుట్టువులు గొడవ పడుతున్నారు. సుధా మధ్యలో కలగచేసుకుని ఇలా అంది, చాలించండి మీరిద్దరూ. ఉదయం ఉదయం మొదలు పెడతారు. ఇది ఇల్లా లేదా కుస్తీ పట్టే గ్రౌండా? తర్వాత న్యూస్ పేపర్ చదువుతున్న వికాస్ వైపు తిరిగింది. వినండి, మీరు రాత్రి ఆలస్యంగా రావటంతో మాట్లాడలేకపోయాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనింది సుధా. వికాస్ న్యూస్ పేపర్ను కింద పెట్టాడు. ఏమైంది అని భార్యను అడిగాడు. అత్తయ్య మామయ్యలను ప్రదీప్ మరియు అనితల దగ్గరకు పంపితే ఎలా ఉంటుంది? వికాస్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఆమె వైపు చూశాడు. మీరే చూస్తున్నారుగా, ఉన్నది 3 గదుల ఇల్లు. పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దేవ్ మరియు మహతి ఇద్దరికీ ఇప్పుడు వేర్వేరు గదులు కావాలి. అత్తయ్య మామయ్యలను అక్కడికి పంపిస్తే ఇల్లు కూడా కొంచెం విశాలంగా ఉంటుంది మరియు పిల్లలకు కూడా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. వికాస్ ముఖం ఒక్క క్షణంలో కఠినంగా మారింది. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల గురించి అమ్మా నాన్నను పంపడానికి సంబంధమేముంది? భర్త మాటలకు సుధా విసుక్కుంది. నేను నిజమే చెబుతున్నాను. ఇన్నేళ్లు గడిచినా ప్రదీప్ ఎప్పుడూ అత్తయ్య మామయ్యలను తన దగ్గరకు పంపమని అడగలేదు. 2 ఏళ్ల క్రితం ఇద్దరూ ఒకసారి అతని ఇంటికి వెళ్లారు. 1 నెల కూడా వాళ్లను చూసుకోలేకపోయాడు. అతనికి మాత్రం బాధ్యత లేదా? కోపంగా అనింది సుధా. వికాస్ ఇప్పుడు లేచి నిలబడ్డాడు. అతని స్వరం కొంచెం కోపంగా ఉంది. చెవులు తెరిచి నా మాటలు బాగా విను సుధా. నేను అమ్మా నాన్నను ఎక్కడికి పంపను. నువ్వు టిఫిన్ తయారు చెయ్యి, నేను స్నానం చేసి వస్తాను అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు వికాస్. అతను వెళ్ళగానే కోపంతో సుధా ప్లేటును బలంగా సింకులో విసిరింది. పిల్లల గొడవ ఇప్పుడు ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత దేవ్, మహతి స్కూల్ వెళ్ళిపోయారు. సుధా డైనింగ్ టేబుల్ మీద వికాస్కి టిఫిన్ పెడుతోంది. వికాస్ టిఫిన్ చేశాడు కానీ ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దం అలుముకుంది. వికాస్ ఉదయం జరిగిన గొడవ గురించి సుధాతో ఏమీ మాట్లాడలేదు. కానీ సుధా ముఖం స్పష్టంగా చెబుతోంది ఆమె ఇప్పుడు రాజీ పడడానికి సిద్ధంగా లేదని. ఏవండి,
నా మాట ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు ప్రతిసారి అదే మాటలు చెబుతారు? భర్తకు వినపడేట్టు ఆమె గొనుక్కుంటూ ఉంది. మరిది గారికి పెద్ద బిజినెస్ ఉంది, సొంత కారు, పెద్ద ఇల్లు, పనివాళ్లు కూడా ఉన్నారు. అయినా అత్తయ్య మామయ్యలను చూసుకోరు ఎందుకు? కొద్ది రోజులు వాళ్ళు ఉంచుకుంటే మనకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ లేదు, మీకు ఆదర్శ కుమారుడి సర్టిఫికేట్ కావాలి కదా అంటూ గొనుగుతోంది. కాని వికాస్ భార్య మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రాత్రయింది. వికాస్ ఆఫీసు నుండి తిరిగి రాగానే నాకు 10,000 రూపాయలు కావాలి సుధా అడిగింది. వికాస్ ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు దేనికోసం అడిగాడు వికాస్. వచ్చే నెల నా కజిన్ సిస్టర్ హేమ పెళ్లి ఉంది, మర్చిపోయారా? పిల్లల కోసం బట్టలు కొనాలి, నా కోసం కూడా కొత్త చీరలు తీసుకోవాలి, అందరిలో కొంచెం గౌరవంగా ఉండాలి కదా అనింది సుధా. సుధా, నీక్కూడా తెలుసు, నెల చివరి రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా 1 రూపాయి కూడా ఖర్చు చేయడం కష్టం. అమ్మ మందులు మొన్ననే తెచ్చాను, మరియు నాన్నగారిని 1-2 రోజుల్లో ఎముకల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతానికి ఇవన్నీ చూసుకోవాలి, తరువాత పెళ్లి ఖర్చుల గురించి మాట్లాడుకుందామన్నాడు వికాస్. సుధా ముఖం ఎర్రబడింది. ఇది వినడమే మిగిలింది. మీకు అత్తయ్య మామయ్యలు తప్ప ఇంకేమీ కనిపించదు. అసలు ఇంట్లో మాకెలాంటి స్థానం లేదు. ఎన్నిసార్లు చెప్పాను, కొన్నాళ్ళు వాళ్ళని ప్రదీప్ దగ్గరకు పంపిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ తమ్ముడి దగ్గర డబ్బుకు కొరత లేదు కదా, కొంచెం తల్లి తండ్రి కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది? మీకొచ్చే జీతంతో సొంత ఖర్చులు కూడా గడవవు. పిల్లల చదువు గురించి ఆలోచించరా? ముందు ముందు ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. ఒక పని చెయ్యండి, ఉద్యోగంతో గడవకపోతే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి. వ్యాపారం నడపడం అంత సులభం కాదు సుధా. తెలిసిన వ్యాపారం చెయ్యాలి, లేదా ఉన్నది కూడా పోగొట్టుకుంటాము. అలాగే పెట్టుబడికి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాగలను? అయినా 1-2 నెలల్లో ప్రమోషన్ వస్తుందని చెప్పాను కదా, అప్పుడు అన్ని కష్టాలు తీరిపోతాయి అన్నాడు వికాస్. హాహా, గత 3 ఏళ్లుగా ఇదే వింటున్నాను. అప్పుడే మహతి గదిలోకి వచ్చింది. నాన్న, రేపు నా కంప్యూటర్ కోర్సు ఫీజు కట్టాలి. ఇప్పటికే 1 నెల ఆలస్యమయ్యింది. ప్లీజ్ ఇప్పుడైనా డబ్బివ్వండి అడిగింది కూతురు. వికాస్ తల పట్టుకున్నాడు. అరే మహతి, ఎక్కడి నుండి తీసుకురావాలి అంత డబ్బు? ఇంటి ఖర్చుల్లోనే అంతా అయిపోతుంది. అమ్మ మందులు, నాన్న డాక్టర్ ఖర్చు, ఇప్పుడు నీ ఫీజు కూడా. నేను ఒక్కడినే ఎన్ని చూసుకోగలను? కూతురిపై కోప్పడ్డాడు వికాస్. కూతురి ముఖం చిన్నబోయింది. సుధా కోపం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది. అదే చెయ్యండి, అస్తమాను అత్తయ్య మామయ్యల గురించి ఏడుస్తూ ఉండండి. పిల్లలని నన్ను తిట్టడం కాదు, మీ తల్లి తండ్రిని ప్రదీప్ దగ్గరకు పంపిస్తే సగం భారం వాటంతటా అవే తగ్గిపోతుంది. వికాస్ కోపంగా చూశాడు. సుధా, ఇది మాట్లాడే పద్ధతేనా అన్నాడు. మరి నేనేం చెయ్యాలి? ప్రతిసారి ఒకే కథ. అమ్మకు మందులు, నాన్నకు డాక్టర్కు చూపెట్టడం, అంతేకాని ఇంటి అవసరాలు, పిల్లల చదువులు పట్టవా మీకు? నాకు ఒక జీవితం ఉంది వికాస్. భార్య మాటలు వింటూ వికాస్ మౌనంగా ఉండిపోయాడు. సుధా మాటలు అతని మనస్సును తొలిచేస్తున్నాయి. నిజమే కదా అని అతను మనసులో అనుకున్నాడు. నేను ఒక్కడినే ఎన్ని రోజులని ఈ బాధ్యతలను లాగగలను? నిజానికి ప్రదీప్ అసలు బాధ్యతలన్నీ మర్చిపోయినట్టు ఉన్నాడు. అతను అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలడు? కనీసం తన తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదా? రాత్రంతా వికాస్ మనసు ఇవే ఆలోచనలతో గందరగోళంగా ఉంది. మరుసటి ఉదయం ఏదో ఆలోచించి వికాస్ జేబులో నుండి ఫోన్ తీసి ప్రదీప్ నెంబర్ డైల్ చేశాడు. ఫోన్ రింగ్ అయ్యింది. హలో అన్నయ్య, అంతా బాగానే ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు ప్రదీప్. నువ్వు చెప్పు, వ్యాపారం ఎలా ఉంది? అదే పరుగు. ఈ మధ్య కొంచెం ఎక్కువ బిజీగా ఉన్నాను. ఒక ప్రాజెక్టు చేతిలో ఉంది అన్నాడు ప్రదీప్. మంచిది మంచిది. వికాస్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత మాట మార్చాడు. ప్రదీప్, నిజానికి అమ్మా నాన్నల గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను. సుధా వికాస్ దగ్గర నిలబడి ఉంది. టీ కప్పు పట్టుకొని
భర్త ప్రతి మాటను జాగ్రత్తగా వింటోంది. తల్లి తండ్రి గురించి వినగానే అవతలి వైపు నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత వికాస్ ఇలా అన్నాడు, అమ్మ చాలాసార్లు నిన్ను పిల్లలను గుర్తు చేస్తూ ఉంటుంది. నాన్నగారు కూడా నీ స్వరం విని ఎన్ని రోజులయ్యిందో అంటూ ఉంటారు. అంతేకాకుండా సుధా వాళ్ళ పుట్టింట్లో పెళ్లి కూడా ఉంది. మేము వెళ్ళాలి. అమ్మా నాన్నను ఒంటరిగా వదిలి వెళ్ళలేము. అలాంటి సమయంలో మీరు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. మీ ఇల్లు కూడా పెద్దదిగా విశాలంగా ఉంటుంది కాబట్టి వారికి కొంచెం మార్పు కూడా ఉంటుంది. అందుకే అమ్మా నాన్నను తీసుకెళ్ళు అన్నాడు వికాస్. ప్రదీప్ వికాస్ మాటలు విన్నాడు. కానీ కొంచెం ఆలోచించి సమాధానం ఇచ్చాడు. అన్నయ్య, నేను అస్సలు వద్దనడం లేదు. కానీ విషయం ఏమిటంటే మా పనివాడు రాజు ఊరికి వెళ్ళాడు. ఒంటరిగా అనిత అమ్మా వాళ్ళను చూసుకోలేదు. అమ్మా నాన్నలకు మందులు, తిండి అన్నీ సమయానికి అందివ్వాలి కదా అన్నాడు ప్రదీప్. వికాస్ ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే ప్రదీప్, కేవలం 3-4 రోజుల్లో రాజు ఊరి నుండి తిరిగి రాగానే నువ్వు అమ్మా నాన్నను మా ఇంటికి తీసుకురా. నాకు రావడానికి అవ్వదు. వ్యాపారంలో అంత తీరిక దొరకదు అన్నాడు ప్రదీప్. సరే, నాకు ఫోన్ చెయ్యి. నేను అమ్మా నాన్నను తీసుకువస్తాను అన్నాడు వికాస్. ఫోన్ కట్ అవ్వగానే సుధా ముఖంలో ఒక సంతృప్తి కనిపించింది. ఏదో నిరీక్షణ ముగిసినట్టు ప్రదీప్ ఏం చెప్పాడు అని అడిగింది. వాళ్ళ పనివాడు ఊరెళ్ళాడట. 3-4 రోజుల్లో వస్తాడు. అప్పుడు నేను వాళ్ళని దిగబెట్టి వస్తాను అని వికాస్ సమాధానం చెప్పాడు. సుధా ముఖంలో ఒక చిరునవ్వు. చూశారా, నేను చెప్పాను కదా, ప్రదీప్ ఒప్పుకుంటాడు అంది. అటు మహతి మరియు దేవ్ పక్క గదిలో కూర్చొని జరిగేదంతా వింటున్నారు. ఎస్, ఇప్పుడు నాకు ఒక గది దొరుకుతుంది. బాగా చదువుకోగలను. తాతయ్య నానమ్మ వెళ్ళిపోయాక నేను ఒక గదిలో ఉండి ప్రశాంతంగా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టగలను. మరియు వాళ్ళు తిరిగి వచ్చేసరికి నా బోర్డు పరీక్షలు కూడా అయిపోతాయి అన్నాడు దేవ్. నిజమే, ఇక టీవీ తక్కువ వాల్యూంలో చూడాలనే ఆంక్ష లేదు. తొందరగా పడుకోవాలనే ఇబ్బంది లేదు అనింది మహతి. ఇద్దరు పిల్లలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ గది నుండి బయటికి వచ్చారు. అప్పుడే వారి తల్లి సుధా వికాస్తో మాట్లాడుతోంది. మీరు అత్తయ్య మామయ్యలను ప్రదీప్ ఇంటిలో దిగిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించకండి. ఇన్నేళ్ళు మనం వారి బాధ్యత తీసుకున్నాము. మరియు ఇప్పుడు మరిదిగారి వంతు. ప్రదీప్ మరియు అనితనే వారిని చూసుకోనివ్వండి. శాశ్వతంగా తాతయ్య నానమ్మ అక్కడే ఉంటారా అని దేవ్ గుసగుసలాడాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. మహతి మొహం కూడా వాడిపోయింది. కానీ తాతయ్య నానమ్మకు అక్కడ అస్సలు నచ్చదు. వాళ్ళ మనసు అక్కడ ఉండదు. నాకు గుర్తుంది, గతసారి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ గుండె భారంగా ఉంటుందని నాతో చెప్పారు. పాపం నానమ్మ తాతయ్య. అటు వికాస్ తల్లి తండ్రి గదివైపు వెళ్ళాడు. అతని మనస్సు మీద ఏదో బరువైన రాయి ఉంచినట్టు అనిపించింది. ఈ విషయం తల్లి తండ్రిని బాధపెడుతుందని అతనికి తెలుసు. ప్రస్తుతానికి అతను కూడా నిస్సహాయుడు. లోపలి నుండి తులసీదేవి దగ్గు వినిపిస్తోంది. అతను తలుపు తట్టాడు. వికాస్, తలుపు తెరిచే ఉంది, లోపలికి రా అన్నారు రాధేశ్యామ్ గారు. వికాస్ గదిలోకి ప్రవేశిస్తూ ప్రతిరోజులాగే నవ్వడానికి ప్రయత్నించాడు. ముందు కొన్ని లాంఛనప్రాయమైన మాటలు మాట్లాడాడు. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది? మందులు సమయానికి తీసుకున్నావా? తులసీదేవి మెల్లగా తల ఊపి అవును వికాస్, అంతా బాగానే ఉంది అనింది తల్లి. వికాస్ ఒక నిట్టూర్పు విడిచాడు. కాని విషయం దాటవేయడం ఇప్పుడు సాధ్యం కాదు. అమ్మా, నాన్న, నేను ప్రదీప్తో మాట్లాడాను. మీరిద్దరూ కొన్ని రోజులు అతనితో ఉండాలని అతను కోరుకుంటున్నాడు. 2-3 రోజుల్లో మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అన్నాడు వికాస్. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సమయం కొన్ని క్షణాలు అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది. రాధేశ్యామ్ గారు కళ్ళజోడు తీసి శుభ్రం చేస్తూ అడిగారు, ఎన్ని రోజుల కోసం పంపిస్తున్నావో వికాస్? 2-3 రోజుల్లో దిగబెట్టి వస్తాను, తర్వాత చూద్దాం అన్నాడు వికాస్. తులసీదేవి ఏదో చెప్పాలనుకుంది. కానీ
కళ్ళల్లో నీళ్లు నిండాయి. కాని వెంటనే తన కొంగుతో తుడుచుకుంది. సరే వికాస్ అని మాత్రమే అంది. వికాస్ బలవంతంగా ఒక నవ్వు నవ్వి, మీరు చింతించకండి, ప్రదీప్ ఇంట్లో సంతోషంగా ఉంటుంది, మరియు అక్కడ పనివాడు కూడా ఉన్నాడు. కాని తల్లి తండ్రి ఇద్దరూ మౌనంగా ఉన్నారు. వారి నిశ్శబ్దం వికాస్ను అసౌకర్యానికి గురిచేస్తుంది. చివరికి అతను లేచి, కొంచెం పని ఉంది, తర్వాత వస్తాను అని గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. తులసీదేవి మరియు రాధేశ్యామ్ బాధతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మనసుల్లో ఒక తుఫాను ఉంది. అంతలో ఎదురుగా గోడపై వేలాడుతున్న ఫోటోను కొంతసేపు చూస్తూ ఉండిపోయారు. ఒక పాత కుటుంబ ఫోటో. ఇద్దరు కుమారులు నవ్వుతూ కుడి ఎడమ వైపు నిలబడి ఉన్నారు. కొడుకుల పక్కనే ఇద్దరు కోడళ్ళు నిలబడి ఉన్నారు. మరియు ఇద్దరు పెద్దవాళ్ళు మధ్యలో ఉన్నారు. తప్పదు తులసి, నువ్వు వెళ్ళకూడదు అనుకున్నావు, కానీ వెళ్ళక తప్పదు. పెద్దోడి ఇబ్బందులు కూడా ఆలోచించాలి అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నారు రాధేశ్యామ్ గారు. ఆ సాయంత్రం సుధా అత్తయ్య మామయ్యలకు ఇష్టమైన భోజనం తయారు చేసింది. తులసీదేవికి జొన్న రొట్టె అంటే ఇష్టం. రాధేశ్యామ్ గారికి గులాబ్ జామున్ ఇష్టం. సాధారణంగా సుధా ఎప్పుడూ వారి ఇష్టాలను పట్టించుకునేది. సుధా స్వభావం చెడ్డది కాదు, కానీ సమయం మరియు పరిస్థితులు ఆమెను కొంచెం స్వార్థపరురాలిని చేశాయి. అనిత స్వభావం గురించి కూడా ఆమెకు తెలుసు. అత్తయ్య మామయ్యలకు కావలసినవి వండి పెట్టే రకం కాదు అనిత అని తెలుసు. అందుకే సుధా వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నంత వరకు వారి ఇష్టమైనవే తయారు చేయాలని అనుకుంది. తులసీదేవి మరియు రాధేశ్యామ్ గారు భోజనానికి కూర్చున్నప్పుడు వారికి ఇష్టమైన వంటకాలు చూడగానే వారి మనస్సులో ఒక వింత ఆలోచన మెరిసింది. బలి ఇవ్వడానికి ముందు మేకను బాగా తినిపించినట్టు మనతో కూడా ఇలాగే జరుగుతోందా అనుకున్నారు మనసులో. తరువాతి 2 రోజులు గడిచిపోయాయి. సుధా అత్తయ్య మామయ్యల సామాన్లు సర్దడం మొదలుపెట్టింది. చివరికి తులసీదేవి మరియు రాధేశ్యామ్ గారు తమ చిన్న కొడుకు ప్రదీప్ ఇంటికి వెళ్ళవలసిన రోజు వచ్చింది. తలుపు మూలన అత్తయ్య మామయ్యల బ్యాగ్ పెట్టారు. మిగిలిన బ్యాగ్ గది నుండి తీసుకురావడానికి సుధా అత్తయ్య మామయ్య గదికి వెళ్తోంది. వికాస్ తెలిసిన టాక్సీ డ్రైవర్కు ఫోన్ చేశాడు. కానీ అతను, సార్, కొంచెం సమయం పడుతుంది, టాక్సీ దారిలో పాడైపోయింది, రిపేర్ చేయిస్తున్నాను అన్నాడు. బయటి తలుపు వద్ద కూర్చున్న తులసీదేవి మరియు రాధేశ్యామ్ గారి కళ్ళు పదే పదే తమ కొడుకు వైపు చూస్తున్నాయి. బహుశా ఏదైనా వేరే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారేమో. అంతలో మహతి తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నా కోచింగ్ సెంటర్ ఫీజు కట్టడానికి ఈరోజే చివరి రోజు, ప్లీజ్ ఏదైనా చెయ్యి అని అడిగింది. సుధా తన కూతురుని చూసింది. మహతి, ఇప్పుడు సమయం లేదు, నాన్నతో మాట్లాడుకో అని మాత్రమే చెప్పి ఆమె వేగంగా అత్తయ్య మామయ్యల గదివైపు వెళ్ళింది. సుధా గదిలోకి ప్రవేశించింది. ఆమె చూపులు నలువైపులా తిరిగాయి. ఆమె ఒక నిట్టూర్పు విడిచి మిగిలిన 2 బ్యాగులను ఎత్తడానికి చెయ్యి చాచింది. అప్పుడే ఆమె దృష్టి ఆ చిన్న సంచిపై పడింది. అందులో అత్తయ్య మామయ్యలు దాచుకున్న డబ్బులు ఉంచేవారు. ఆమె ఆగిపోయింది. మామయ్య గారి డబ్బులు ఇందులో ఉండి ఉంటాయి, ఆమె మనస్సులో అనుకుంది. మరియు మహతి అడిగిన ఫీజు గుర్తుకు వచ్చింది. మనస్సులో ఎన్నో ఆలోచనలు మెదిలాయి. ఎప్పుడైనా మందులకు డబ్బు అవసరమవుతే మామయ్య ఇవి ఉపయోగిస్తారు, కానీ వికాస్ ఎప్పుడూ వారి నుండి డబ్బు తీసుకోరు. అక్కడ ప్రదీప్ ఇంట్లో అత్తయ్య మామయ్యలకు డబ్బులు ఎందుకు అవసరమవుతాయి? ఆమె నలువైపులా చూసింది. ఎవ్వరూ లేరు. ఓ భగవంతుడా, క్షమించు, ఇది పాపమని నాకు తెలుసు, కానీ అమ్మాయి చదువు కోసం తప్పడం లేదు. ఆమె వేళ్ళు వణుకుతున్నాయి. ఆమె సంచి జిప్ తెరిచింది. అప్పుడే సంచి నుండి ఏదో జారి నేలపై పడింది. అది తులసీదేవి డైరీ. కింద పడి డైరీ మధ్యలో నుండి తెరుచుకుంది. తెరుచుకున్న పేజీపై సుధా చూపు పడింది. ఆ పేజీలో నా జీవితంలోని కష్టమైన క్షణాలు అని రాసి ఉంది.
అది చదవగానే సుధా ముఖంలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదేమిటి అని ఆమె అనుకుంది. ఆమె డైరీని చేతిలోకి తీసుకొని పేపర్ తిప్పి చూసింది. చేతిరాత అత్తయ్యదే, కానీ ఈ డైరీని సుధా ఎప్పుడూ చూడలేదు. సుధా మనస్సు డైరీని మూసివేయమని చెబుతోంది. ఎవరి వ్యక్తిగత విషయాలు చదవకూడదు అని ఆమె అనుకుంది. కానీ ఆమె కళ్ళు అత్తగారు రాసిన ఆ పదాలపై నిలిచిపోయాయి. మనస్సు గందరగోళం మరియు ఉత్సుకత మధ్య ఊగుతోంది. అత్తయ్య జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇందులో ఏమి రాశారు అనుకుంది. అయినా అత్తయ్య ఇది ఎలా మర్చిపోయారు? గదిలో నిశ్శబ్దం. తలుపు వైపు చూసింది. అందరూ మాటల్లో నిమగ్నమయ్యారు. ఆమె నెమ్మదిగా పేజీ తిప్పింది మరియు ఆమె చూపు తరువాతి పదాలపై పడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తేదీ 2 సంవత్సరాల క్రితం నాటిది. ఈరోజు మేము మా చిన్న కొడుకు ప్రదీప్ ఇంటికి వచ్చి వారం రోజులయ్యింది. మొదట్లో అంతా ఎంత బాగుందో. అనిత మమ్మల్ని ఎంత బాగా చూసుకుంది. మా ఆరోగ్యానికి తగ్గట్టు అన్నీ తనే స్వయంగా వడ్డించేది. ప్రదీప్ కూడా పిల్లలతో కలిసి ప్రతిరోజు గదికి వచ్చేవాడు. నవ్వుతూ మాట్లాడేవాడు. మాకు ఇష్టమైనవి, అయిష్టమైనవి అనితకు చెప్పేవాడు. పనివాడు రాజుకు తల్లి తండ్రి ప్రతి అవసరం తీర్చాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసేవాడు. రాజు చాలా చురుకైనవాడు. మేము ఏదైనా చెప్పగానే పరిగెత్తుకుంటూ పనిచేసేవాడు. టెలివిజన్లో సీరియల్స్ లేదా ప్రవచనం వచ్చే సమయానికి వెంటనే ఆన్ చేసేవాడు. ఇల్లు చాలా పెద్దది. అక్కడ చాలా బాగుండేది. కానీ ఇదంతా కేవలం 1 వారం మాత్రమే కొనసాగింది. ఇప్పుడు అంతా మారిపోయింది. రాను రాను ప్రదీప్ రావడం తగ్గింది. తర్వాత పూర్తిగా ఆగిపోయింది. పిలిస్తే విసుగ్గా సమాధానమిచ్చేవాడు. అమ్మా, కొంచెం ముఖ్యమైన పని ఉంది. ఏదైనా చెప్పాలంటే అనితకు చెప్పండి అనేవాడు. కానీ అనిత కూడా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 3 పూటలా భోజనం మా దగ్గరకు వచ్చేది. కొన్నిసార్లు తను స్వయంగా తెచ్చేది, కొన్నిసార్లు రాజు ద్వారా పంపించేది. కానీ ఆమె కళ్ళల్లో ముందున్న ఆ ఆప్యాయత ఇప్పుడు లేదు. మమ్మల్ని ఇంట్లో నుండి వేరే గదికి మార్చారు. మాకు ఇచ్చిన గది అతిథుల గది. ఇంటి నుండి కొంచెం దూరంగా ఉంటుంది. అవును, మేము అక్కడ అతిథులమయ్యాము. ఇప్పుడు మేము ఏదైనా అవసరం కోసం పిలుస్తే రాజు కూడా వినిపించుకోకుండా ఊరుకునేవాడు. అతని తప్పేముంది? కొడుకు కోడలు తల్లిదండ్రుల గురించి పట్టించుకోనప్పుడు పనివాడి నుండి ఏమి ఆశించగలము? చదువుతూ ఉండగా సుధా మనస్సులో అపరాధ భావం పెరగసాగింది. అప్పుడే బయటి నుండి స్వరం వినిపించింది. సుధా, టాక్సీ లేట్ అవుతుందట. అమ్మకు మందులు వేసుకునే సమయమయ్యింది. నీళ్లు తీసుకురావా అన్నాడు వికాస్. ఇప్పుడే తీసుకొస్తాను అని సుధా సమాధానం చెప్పి పరిగెత్తుకుంటూ నీళ్లు తెచ్చింది. సుధా నీళ్లు తీసుకొని వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె తన అత్తామామలను చూసింది. ఇద్దరి ముఖాల్లో ఏదో తెలియని బాధ. వారి నిర్వికారమైన ముఖాల వెనక దాగి ఉన్న భావాలను బహుశా ఆమె ఈరోజు చదవగలిగింది. తర్వాత వికాస్ అన్నాడు, సుధా, నువ్వు సామానంతా తెచ్చావా? అప్పుడు సుధా ఇలా అనింది, లేదు, 1-2 బ్యాగులు గదిలో ఉన్నాయి. నేను ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఆమె తిరిగి లోపలికి వచ్చింది. కానీ డైరీలో తర్వాత ఏమి రాసి ఉంది? తెలుసుకోవాలనే ఆసక్తి ఆమెను మళ్లీ డైరీలో పేజీలను తిప్పి చూసేలా చేశాయి. తర్వాత ఇలా రాసి ఉంది, రాను రాను నీళ్లు కూడా తెచ్చిచ్చేవారు కాదు. అందుకే నేనే వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేదాన్ని. పండ్లు మరియు స్వీట్లతో ఫ్రిడ్జ్ నిండి ఉండేది. కానీ కోడలు మాకు కొంచెం కూడా ఇవ్వదు. పనివాడిని టైంకు తినమనేది అనిత. కానీ మమ్మల్ని మాత్రం ఆకలితో ఉంచేవారు. ప్రతిరోజు 1 గ్లాస్ పాలు ఇచ్చేవాడు. కానీ ఆ పాలల్లో కూడా సగం కంటే ఎక్కువ నీళ్లు కలిపి ఉండేవి. చూడగానే పాలు తాగాలనిపించేది కాదు. కానీ నా పెద్ద కోడలు సుధా సోంపు యాలకులు వేసి మా కోసం ఎంత రుచికరమైన పాలు తెచ్చేది. ఆకలి లేకపోయినా
సుధా బలవంతంగా డేట్స్ లాంటి బలమైన ఆహారం ఇచ్చేది. భోజనం చేస్తేనే కదా మందులు వేసుకోగలరు అంటూ సమయానికి కడుపు నిండా భోజనం ఇచ్చేది. సుధా ప్రేమపూర్వకమైన మాటలు వింటేనే కడుపు నిండిపోయేది. భోజనం తర్వాత పండ్లు కోసి ఇవ్వడం ఆమె ఎప్పుడైనా మర్చిపోయిందా? కానీ ఇక్కడ ఫ్రిడ్జ్లో పడిపోయి కుళ్ళిపోయినా, బయట పనివాడు తిన్నా అనితకు బాగుంటుంది. కానీ అత్తామామలు తింటే అనిత ఓర్వలేదు. ఒకరోజు మందులు అయిపోయాయి. నేను అనితను చాలాసార్లు పిలిచాను. అనిత, క్రమం తప్పకుండా నేను మందులు వేసుకోవాలి, నా మందులు తెప్పించు అని చాలాసార్లు వేడుకున్నాను. కానీ ఆమె రాలేదు. చివరికి నేను మనవడిని పిలిచాను. అమ్మ ఇంట్లో లేదా అని అడిగాను. ఆ అమాయక పిల్లవాడు చెప్పిన సమాధానం నా గుండెల్లో బాణంలా దిగింది. నానమ్మ, అమ్మ అంటుంది మీరు మరియు తాతయ్య రోజంతా తనను ఇబ్బంది పెడుతున్నారని. ఆమె ఇప్పుడు తన గదిలో ఉంది, కానీ మీ మాటలు విని అలసిపోయానని చెబుతోంది. అమాయకంగా పిల్లవాడు అంతా చెప్పాడు. మీరెందుకు మా అమ్మా నాన్నలను అంత ఇబ్బంది పెడతారు? ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు పిల్లవాడు. ఇది విన్న తర్వాత నా గుండె ముక్కలైపోయింది. మేమిద్దరం ఆశ్చర్యపోయి ఒకరినొకరు అలాగే చూస్తూ ఉండిపోయాం. ఆ చిన్న పిల్లవాడికి కూడా వాళ్ళు అంత నేర్పించారు. వాడు తన మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ వికాస్ తండ్రి నాతో అన్నారు, వాడు పిల్లవాడు తులసి. తన తల్లి నుండి ఏమి వింటాడో అదే రామచిలుకలా చెబుతాడు. మరియు మన సొంత కొడుకే మన సేవను భారంగా భావిస్తే అతని భార్య మన గురించి ఎందుకు పట్టించుకుంటుంది అన్నారు. ఇక చాలు, ఇప్పుడు నేను కూడా మనస్సులో నిర్ణయించుకున్నాను. వికాస్ తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఎలా ఉన్నారని అడిగేవాడు. కానీ మేము ఇక్కడ ఎంత ఇబ్బందిలో ఉన్నామో నేను అతనికి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు నా సహనం నశించింది. ఈసారి వికాస్ ఫోన్ చేస్తే మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లమని చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ మరుసటి రోజు జరిగిన విషయం నమ్మడం కష్టంగా ఉంటుంది. ఉదయం అనిత స్వయంగా మా గదికి వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది. తీసుకోండి మామయ్య గారు, పాలు తాగండి అనింది. నేను గ్లాసు వైపు చూశాను. మరియు మేమిద్దరం అనిత ఇంత ప్రేమ నటించడం ఏంటని ఆశ్చర్యపోయాము. పాల మీద మీగడ ఉంది. చిక్కటి స్వచ్ఛమైన నీళ్లు కలపని పాలు. ఇన్ని రోజుల తర్వాత అలాంటి పాలు చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అనిత గ్లాస్ పెట్టి వెళ్ళిపోయింది. నేను మరియు వికాస్ నాన్నగారు మౌనంగా ఉన్నాము. అప్పుడే బయటి నుండి ఇద్దరి మనవల్ల స్వరం వినిపించింది. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ పెద్దవాడు చిన్నవాడితో అన్నాడు, అరే, ఈరోజు అమ్మ రాజు అంకుల్ని బాగా తిట్టింది. ఎందుకు తిట్టింది అని చిన్నవాడు ఆశ్చర్యంగా అడిగాడు. అరే, అతను వంటగది తలుపు తెరిచి వెళ్ళిపోయాడు. పిల్లి లోపలికి వచ్చింది. నిజమా అని చిన్నవాడు అన్నాడు. అవును అని పెద్దవాడు నవ్వుతూ అన్నాడు. అమ్మ చూసింది, లేకపోతే ఆ పాలు మనం తాగాల్సి వచ్చేది. పిల్లి పాలంతా తాగేసింది. ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అనిత ఈ ప్రేమ ఎందుకు చూపించిందో అర్థం చేసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. అంటే అనిత పిల్లి తాగేసి మిగిల్చిన పాలు మాకిచ్చింది. నా మనస్సులో అసహ్యం మరియు దుఃఖం తుఫానులా ఎగిసింది. ఇంట్లో మా గౌరవం ఇదేనా? జంతువులు తాగిన పాలు మాకివ్వడం ఆలోచిస్తేనే అనిత పైన అసహ్యం వేసింది. అదే సమయంలో నేను అనితను పిలిచాను. వికాస్ నాన్నగారు, తులసి ఊరుకో, ఇంకొక 2-3 రోజుల విషయం. వికాస్ ఫోన్ చేస్తాడు మరియు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతాము. ఇప్పుడు గొడవ చెయ్యొద్దన్నారు. కానీ నాకిది సహనానికి మించినది. ఇది కేవలం పాల గురించి మాట కాదు. ఇది మనం ప్రతిక్షణం అనుభవిస్తున్న అవమానం గురించి. నేను మళ్ళీ అరిచాను, అనిత, అనిత. నా అరుపు విని ఆమె కోపంగా బయటికి వచ్చింది. ఏంటి? నేనేదో పాపం చేసినట్లు ఎందుకు నా పేరు మీరు రోజంతా జపిస్తూ ఉంటారు? మీకు ఏ పని లేదా అనింది అనిత.
నేను ఆశ్చర్యపోయాను. ఆమె మాటలు నా హృదయాన్ని మరింత గాయపరిచాయి. కానీ నేను నా కోపాన్ని మింగేసుకున్నాను. ఈరోజు మాకు పాలు తాగాలనిపించలేదు. ఈ పాలు పిల్లలకివ్వు అన్నాను. నా మాటలు విని అనిత ఒక్క సెకెను అనుమానంగా చూసింది. కోపంతో అన్నది, లేదు లేదు, పిల్లలు ఈ పాలు తాగరు. పిల్లల పాలు తాగే సమయం కాదు ఇది అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఏమీ కాదు, పాలు ఎలాగైనా మంచివే కదా అని అన్నాను. తర్వాత బయట ఆడుకుంటున్న మనుమల్లని, పిల్లలు ఇక్కడికి రండి అని పిలిచాను. 2 పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. నేను పెద్ద మనవడి వైపు గ్లాస్ చాచాను. తీసుకో బాబు, పాలు తాగు. మీ తాతయ్యకు ఈరోజు పాలు తాగాలనిపించలేదు. నా మాట పూర్తి కాకముందే నేను చెప్పాను కదా పిల్లలు తాగరని. ఆమె స్వరంలో ఇంకా భయం కూడా కలిసింది. నేను ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా అన్నాను, ఎందుకు? ఎందుకంటే ఇది పిల్లి తాగిన పాలు కాబట్టా? అనిత ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. అలాంటిదేమీ జరగలేదు అనింది అనిత. కానీ ఆమె కళ్ళు అబద్ధాన్ని బయట పెట్టేశాయి. అయితే పిల్లలకు ఈ పాలు తాగనివ్వు అన్నాను. నా మాటలు విని అనిత ముఖం ఎర్రబారింది. ఆమె ఒక్కసారిగా నా చేతి నుంచి గ్లాస్ బలంగా లాగేసుకుంది. నేల మీద కొట్టేసింది. గదిలో పాలు చిందిపోయాయి. గాజు ముక్కలు అటూ ఇటూ పడ్డాయి. పిల్లలు భయంతో వెనక్కి జరిగారు. కానీ అనిత అక్కడే ఆగలేదు. నా మీద కోపంతో, మీకు సిగ్గులేదా? రోజంతా ఇలాంటి నాటకాలు ఏవో ఒకటి చేస్తూనే ఉంటారు. మాకు ఏమాత్రం శాంతిగా బ్రతకనివ్వరు. నా ఇంట్లో నా మీదనే నేరాలు మోపుతున్నారు. నన్ను అవమానిస్తారు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానో అంటూ గదిలో నుండి వెళ్ళిపోయింది. అనిత గదిలోకి వెళ్ళి బహుశా ప్రదీప్కు ఫోన్ చేసింది. కొద్దిసేపట్లోనే అతను ఇంటికి వచ్చేశాడు. మేమిద్దరం మా గదిలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాము. ప్రదీప్ తన గదిలోకి వెళ్ళి చాలాసేపు అనితతో మాట్లాడాడు. మాటలు గది బయటిదాకా వినిపించాయి. అయినా నాకు నమ్మకం ఉంది, నేను ప్రదీప్కు నిజం చెప్పినప్పుడు అతను మా వైపే నిలబడతాడని. మేము అతని తల్లిదండ్రులం. మా అవమానాన్ని అతను ఎలా సహించగలడు అనుకున్నాను. కొంతసేపటికే ప్రదీప్ తలుపు కొట్టకుండానే లోపలికి వచ్చాడు. వెనుకాల అనిత కూడా ఉంది. ఆమె ముఖంలో అదే కోపం. ప్రదీప్ లోపలికి రాగానే, బాబు ప్రదీప్, ఈరోజు అనిత ఏం చేసిందో నీకు తెలుసా? ఆ పాలు. నా మాట పూర్తి కాకముందే ప్రదీప్ అగ్నిజ్వాలలా నాపై విరుచుకుపడ్డాడు. తనేం చేసిందో, నువ్వేమన్నావో నాకు అంతా తెలుసమ్మా. ఇంట్లో అనవసరంగా గొడవ చేయటానికి నీకు కొంచెం సిగ్గుండాలి. ఇలా ఎల్లప్పుడూ పోట్లాడుతూ ఉంటే వీధిలో ఎవరైనా వింటే మా గురించి ఏమనుకుంటారు అంటూ కోప్పడ్డాడు ప్రదీప్. తప్పెవరిది అని తెలుసుకోకుండా ఇన్ని మాటలంటున్న కొడుకుకి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఇలాంటి కొడుకు కోసమా నేను రాత్రి పగళ్ళు ఉపవాసాలు వ్రతాలు చేసింది? అతని ఉన్నత విద్య కోసం మా ఇంటిని భూమిని కూడా అమ్మేశాము. ఇన్ని చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి గౌరవమా దొరికేది? నా కొడుకే నాకు గౌరవం ఇవ్వనప్పుడు కోడలి నుండి ఏమి ఆశించగలను? ఇలా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి ఉదయం అంతా మునుపటిలా ప్రశాంతంగా ఉంది. ఉదయం వికాస్ నాన్నగారు ప్రదీప్ని పిలిచి, బాబు ప్రదీప్, మమ్మల్ని తిరిగి వికాస్ దగ్గరికి పంపించు అన్నారు. వెంటనే బాధ్యత నుంచి విముక్తి లభించినట్లు సరే అన్నాడు ప్రదీప్. వెనక నుంచి అనిత కూడా వింటుంది. ఆమె ముఖం మీద ఒక పెద్ద బరువు తొలగిపోయినట్లు సంతోషం. తర్వాత 2-3 రోజుల్లో ప్రదీప్ మమ్మల్ని తీసుకొచ్చి వికాస్ వద్ద దింపాడు. ఇక అదే మొదటి మరియు చివరిసారి మేము ఆ ఇంటికి వెళ్ళాము. నిజం చెప్పాలంటే ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లే పరిస్థితి రాకూడదని దేవుడిని ప్రార్థించుకున్నాను. కానీ మేము వికాస్ మరియు సుధాకు ఈ విషయం చెప్పలేదు. మేము మా బాధను మనసులోనే సమాధి చేసుకున్నాము. బాధ తేలికపరుచుకోవాలంటే డైరీ మంచి సాధనమని భావించాను. ఈ పేజీలు నా నొప్పిని వింటాయి, కానీ ఎప్పుడూ తిరిగి జవాబు చెప్పవు.
డైరీ చదువుతున్నప్పుడు సుధా వేళ్ళు వణికిపోతున్నాయి. ఆమె కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఆ తర్వాతి పేజీ తిప్పింది సుధా. 3 రోజుల క్రితం తేదీ. ఈరోజు నా కోడలు సుధా నోటి నుండి వినరాని మాటలు విన్నాను. అది వినగానే నా ఆత్మ వణికిపోయింది. ఆమె మమ్మల్ని ఇక్కడి నుండి పంపించేసేందుకు స్నేహితురాలితో మాట్లాడుతుంది. నాకు తెలుసు, ఇది ఆమె కోపం కాదు. పరిస్థితులు తనతో ఇలా మాట్లాడించాయి. మాటల రూపంలో బయటికి వచ్చింది. ఈరోజు వికాస్ కూడా మాటల్లో చెప్పేశాడు. అమ్మా, మీరు ఇక ప్రదీప్ దగ్గరకు వెళ్ళండి అన్నాడు. నాకు అర్థమయ్యింది. పరిస్థితులు వారితో ఇలా మాట్లాడిస్తున్నాయి. నా కొడుకు వికాస్ తల్లి తండ్రిని ఎంత బాగా చూసుకుంటాడు. తన ప్రతి సమస్యను తానే భరిస్తాడు, కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించడు. మరియు సుధా, అటువంటి కోడలు అదృష్టవంతులకే లభిస్తారు. నేను మునుపటి జన్మలో ఏ పుణ్యం చేశానో సుధా మా కోడలుగా వచ్చింది. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, మా మందులు, డాక్టర్ ఫీజు ఇవన్నీ భరిస్తోంది. కానీ ఎప్పుడూ ఇబ్బంది చెప్పకుండా తను మాకు ప్రేమనే పంచింది. మేము ఇంట్లో నుండి వెళ్లడం వల్ల వారికి బరువు తగ్గుతుంది అనుకుంటే మేము సంతోషంగా వెళ్తాము. నా కోరిక ఒక్కటే, భగవంతుడు నా పిల్లలను ఎల్లప్పుడూ సుఖంగా ఉంచాలి. వారిని ప్రతి సమస్య నుండి రక్షించాలి. ఇది ఒక తల్లి ఆశీర్వాదం. ఇదంతా చదివి సుధా ఊపిరి ఆగిపోయినట్లు ఉంది. ఆమె గొంతు ఆరిపోయింది. ఆమె కుర్చీ మీద కూర్చుంది. ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఆమె లోపల ఎన్నో ప్రశ్నలు. స్వంత సుఖం కోసం అత్తయ్య మామయ్యలను త్యజించడం సరైనదా? నిజంగా వారు అంత బరువైపోయారా? నిజమే, వారి ఇద్దరి ఖర్చు ఎక్కువే. కానీ వారి నీడలోనే పిల్లలు మహతీ, దేవ్ ఎంత క్రమశిక్షణతో పెరిగారు. టాక్సీ వచ్చి బయట నిలబడింది. సుధా, రా, టాక్సీ వచ్చేసింది, వికాస్ పిలిచాడు. తులసీదేవి మరియు రాధేశ్యామ్ గారు ఆందోళనగా వారి ఇంటి వైపు చూస్తున్నారు. అప్పుడు సుధా గది నుండి బయటికి వచ్చింది. అత్తయ్య అని పిలిచింది. రా సుధా, నీతో చెప్పి వెళ్ళాలని నీకోసమే ఎదురు చూస్తున్నాము. నలుగురు జాగ్రత్త అంటూ కోడలికి ఆశీర్వాదం ఇవ్వడానికి వారి చెయ్యి ముందుకు చాచారు. కానీ సుధా పరిగెత్తుకుంటూ వచ్చి నిండిన కళ్ళతో తన అత్తగారిని కౌగలించుకుంది. నెలల నుండి మనసులో నిండిన బరువు ఇప్పుడు కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే మా వద్దే ఉంటారు ఏడుస్తూ చెప్పింది సుధా. సుధా ఏడుపు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుధా, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు టాక్సీ కూడా వచ్చేసింది అన్నాడు వికాస్. సుధా తన అత్తామామల చెయ్యిని పట్టుకుంది. నేను చెప్పాను కదా, వాళ్లను ఎక్కడికి పంపించను. డబ్బు ఇబ్బంది ఉంటే నేను ఇంట్లో కుట్టు పని మొదలు పెడతాను, కానీ వాళ్ల సాంగత్యం వదలను. మీరు అందరూ లోపలికి రండి. మహతి, దేవ్, అన్ని సామాన్లు తీసుకుని లోపలికి రండి. ఈ మాటలు విని వికాస్ మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉత్సాహంగా నానమ్మ తాతయ్యను హత్తుకున్నారు. ఇంతలో తులసీదేవి మరియు రాధేశ్యామ్ గారి కళ్ళు కూడా వర్షం కురిపించాయి. సుధా మనస్సు మారడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అంతలోనే వికాస్ ఫోన్ మోగింది. అతను ఫోన్ ఎత్తాడు. అటువైపు చెప్పింది విని వికాస్ నిశ్చలంగా నిలబడిపోయాడు. సుధా మరియు మిగతా కుటుంబం అతని వైపు చూశారు. ఏమైంది నాన్నా? పిల్లలిద్దరూ కంగారుగా అడిగారు. నాకు ప్రమోషన్ కన్ఫామ్ అయ్యింది. అతను సుధా వైపు చూశాడు. తర్వాతి నెల నుండి నా జీతం రెట్టింపవుతుంది. నిజంగానా నాన్న? ఇప్పుడు తాతయ్య ఆపరేషన్ కూడా అవుతుంది. నానమ్మ మందులు, మా కోచింగ్ ఫీజు అన్నీ జరుగుతాయి. సుధా వణికే చేతులతో తన అత్తామామల పాదాలు ముట్టుకుంది. ఇదంతా మీ ఆశీర్వాద ఫలితం అత్తయ్య. మీరే మా శక్తి మామయ్య అనింది సుధా. తులసీదేవి 2 చేతులతో సుధాను పైకెత్తి కౌగలించుకుంది. సుధా, వికాస్, పిల్లలు అందరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. అన్ని ఫిర్యాదులు, అన్ని బాధలు మరియు అన్ని బరువులు
ఆ ఒక్క ఆలింగనంలో మాయమైపోయాయి. కుటుంబ విలువలను తెలియచేసేలా ఉన్న ఈ కథ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ పేరుతో పాటు ఏ నగరం నుండి నా కథలను వింటున్నారో మీ నగరం పేరు కూడా కామెంట్ చేయండి. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.